Hello friends, very good evening to all of you and welcome to Adda 247 Telugu channel. Very good evening friends, all of you. So come on friends, andru join kavali veelaina tondaraga. Yes, all of you. So come on friends. So tondaraga andru join kavali. Friends నేను టైం స్టార్ట్ చేస్తాను. ఓకే, సో 8:01 కల్లా అందరూ మరి లాగిన్ అయి ఉండాలి. ఓకే, ఎస్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా అందరూ త్వరగా జాయిన్ కావాలి. సో ప్రీవియస్ సెషన్ ఆల్రెడీ ఎండెడ్, ఐ థింక్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. వెంకట్ సార్ క్లోజ్ చేశారు కదా, ఓకేనా? సో ఫ్రెండ్స్ రెస్పాండ్. ఎస్ సార్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఎస్, అందరూ ఇప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి జస్ట్ ఒక 1 minute వెయిట్ చేస్తాను. ఓకే, ఎస్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్ ఇంకా అందరూ రావాలి, ఆల్ ఆఫ్ యూ. ఎస్ ఎస్, చక్రవర్తి, నెక్స్ట్ ఎస్ సంజయ్, సాయి కుమార్, అశ్విని, కంచరాపు, నెక్స్ట్ ఎస్ వంశీ, ఆల్ ఆఫ్ యూ. ఎస్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద సెషన్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, చూడండి అమ్మా, మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్కడున్నామంటే, మనం ఏది డిస్కస్ చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ చూడండి. ఇక్కడ వరకు మనం వెరీ బిగినింగ్ నుంచి చెప్తాను, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే ఫ్రెండ్స్, నిన్న కూడా నేను చెప్తూ వచ్చాను, మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. 1947 నుంచి తీసుకుంటే అండ్ 1990 వరకు, 1991 వరకు ఏ విధంగా ఉంది అంటే 1950 to 1991. ఓకే, ఆఫ్టర్ దాట్ 1991 టు టిల్ టుడే మన ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చర్చించబోతున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫేజు, ఇక్కడి నుంచి ఇక్కడికి సెకండ్ ఫేజ్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం. ఫ్రెండ్స్, నేను ఎందుకు వెరీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చానంటే, ఇక్కడి నుంచి మన ఆర్థిక వ్యవస్థ ఏంటనేది మనకు తెలియాలి. అంటే పాస్ట్ తెలిస్తే ప్రెజెంట్ మనకు అర్థమవుతూ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ గా నేను ప్రెజెంట్ చెప్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే 1950 నుంచి 1991 వచ్చేటప్పటికి వి ఫాలోడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఎకానమీ టు సమ్ ఎక్స్టెంట్ ఈస్ బేస్డ్ ఆన్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. అంటే మ్యాక్సిమం ఇండస్ట్రీస్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే చూడండి, లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండర్ కొలోనియల్ రూల్. మన అక్కడ చూస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా బ్రిటిష్ టైమింగ్ లో మన స్వాతంత్రం వచ్చే ముందు కూడా ఏ విధంగా ఉందంటే లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. అయితే చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ అని మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, జస్ట్ ఐ రిమైండ్ యూ. ఇండియా హ్యాడ్ అన్ ఇండిపెండెంట్ ఎకానమీ బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్. ఎందుకంటే సెల్ఫ్ సఫిషియన్సీ మనం మెయింటైన్ చేసేవాళ్ళం, ఫుడ్ గ్రెయిన్స్ లో కానీ ఏ విధంగా చూసినా, కాటన్ కానీ, ఓకే ఫ్రెండ్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ చూసినా మనకి ఏ విధంగా ఉండేదంటే టు సమ్ ఎక్స్టెంట్ సెల్ఫ్ సఫిషియన్సీ మనం మెయింటైన్ చేసేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకైతే మనకి సరిపోయేవి, మన వరకు మనకి అన్ని నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యేవి. అయితే వెన్ బ్రిటిష్ స్టార్టెడ్ రూలింగ్, అక్కడి నుంచే మనకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ వచ్చాయి. బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ ఆబ్వియస్లీ వీ హ్యాడ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ. అయితే ఇండియా వాస్ వెల్ బిఫోర్ దిస్ బ్రిటిష్. చూడండి, ఇండియా వాస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కాటన్, సిల్క్, టెక్స్టైల్స్, మెటల్స్ అండ్ ప్రీషియస్ స్టోన్ వర్క్స్. బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ ఫ్రెండ్స్, మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉండేది, అద్భుతంగా ఉండేది. అయితే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పాలసీసు,
మనల్ని ఏంటంటే వెనక్కి నెట్టుతూ వచ్చాయి. ఓకేనా, చూడండి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్ లో కూడా నేను మాట్లాడుతూ వచ్చాను ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకేనా, ఎస్ ఫస్ట్ 1948 industrial policy, yes you are right Sai Kumar, and second industrial policy resolution 1956. I will tell you all these things. ఓకే, ఒకసారి అందరూ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, చూడండి, the economic policies pursued by the colonial government. What kind of policies pursued by the colonial government? ఇక్కడ ఏంటంటే ఏ విధంగా వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఎకానమీని చూసుకునే వాళ్ళు, కానీ ఇండియా యొక్క అభివృద్ధిని అసలు వాళ్ళు పట్టించుకునే వాళ్ళే కాదు. వాళ్ళు మన దేశాన్ని పరిపాలించుకోవడానికి వచ్చారండి, అవునా? పరిపాలించడానికి వచ్చేవాడు మన వ్యవస్థని కొల్లగొట్టుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మన బాగోగుల గురించి వాడు ఆలోచిస్తారా? ఆలోచించడండి. అంటే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ హోమ్ కంట్రీ దాన్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచే దానికంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు మాత్రమే చూసుకునేవాళ్ళు. ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ హోమ్ కంట్రీ దాన్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అందరికీ అర్థమవుతుందా? అంటే ఎంతసేపు వాళ్ళ దేశం యొక్క ఆర్థిక ఇంట్రెస్ట్ల గురించి ఆలోచించుకునే వాళ్ళు తప్పిస్తే మన ఆర్థిక వ్యవస్థని, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి ఎటువంటి పాలసీస్ కూడా ఫార్ములేట్ చేసేవారు కాదు. ఓకేనా, అండ్ ఇండియాని ఏ విధంగా వాళ్ళు తయారు చేశారంటే సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ బ్రిటన్. మన దేశం నుంచి, మన దేశంలో మంచి రిసోర్సెస్ అన్ని కూడా ఉన్నాయి. కాటన్ రా మెటీరియల్స్ కావచ్చు, ప్రతిదీ వాళ్ళ దేశానికి వాళ్ళు ఏం చేసేవారంటే ఈ రా మెటీరియల్స్ అన్ని కూడా తరలించుకొని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ని మన దేశానికి హై రేట్స్ తో అమ్మేవాళ్ళు, హై ప్రైసెస్ తో అమ్మేవాళ్ళు. అంటే ఇప్పుడు కాటన్ తీసుకున్నారనుకోండి, కాటన్ బెల్ట్ మహారాష్ట్ర నుంచి, ఓకే ఫ్రెండ్స్, ఈ డెక్కన్ ప్లాటో రీజియన్ అక్కడి నుంచి, సో రా కాటన్ అంతా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దేశానికి తరలించుకొని పోయి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దేశానికి మళ్ళీ తీసుకొచ్చి హై ప్రైసెస్ కి అమ్మేవాళ్ళు అనమాట. ఈ విధంగా మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతూ వచ్చారు. ఈ విధంగా మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నారని చెప్పేసి మొట్టమొదటిసారిగా గమనించింది ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ, ద పర్సన్ హూ క్యాలిక్యులేటెడ్ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, జాతీయ ఆదాయాన్ని గణించాడు. అంటే ఈ విధంగా హీ ఎస్టిమేటెడ్ ఆల్సో నేషనల్ ఇన్కమ్, హౌ దే ఆర్ యాక్చువల్లీ బ్రిటిషర్స్, ఓకేనా, దే ఆర్ డిగ్రేడింగ్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కొల్లగొడుతున్నారు, మన దేశ సంపదను ఏ విధంగా కొల్లగొడుతున్నారు అని గమనించింది ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అందరికీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకుంటే తరువాత క్లాసెస్ అనమాట. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఒక బుక్ కూడా దాదాబాయ్ నౌరోజీ రాయడం జరిగింది. ఏంటంటే ద పవర్టీ, ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక బుక్ కూడా ఆయన రాయడం జరిగింది, దాదాబాయ్ నౌరోజీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అయితే మనం హిస్టరీలో అవి చదువుతూ వస్తాం. ఇక్కడ వరకు నేను జస్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఎస్ యు ఆర్ రైట్. ఓకే ఫ్రెండ్స్, పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డ్రెయిన్ థియరీ ఆల్సో ప్రపోజ్డ్ బై ది దాదాబాయ్ నౌరోజీ. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు, కొన్ని అంటే గ్రూప్ 2 స్థాయిలో కాదు, కానీ కొన్ని ఏంటంటే సమ్ టైమ్స్ అడిగితే అడగొచ్చు, ఎందుకంటే సిలబస్ లో భాగమే కాబట్టి. బట్ ఏపీఎస్ఐ ఇలాంటి వాటికి అడుగుతున్నాడు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లాంటి వాటికి అడుగుతున్నాడు. డ్రెయిన్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై దాదాబాయ్ నౌరోజీ. పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ద బుక్ వాస్ రిటన్ బై, ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, దాదాబాయ్ నౌరోజీ. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? అయితే ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఇంకా సిలబస్ చాలా ఉంది కాబట్టి నేను మరి చెప్తూ వెళ్ళాలి. చూడండి, 85% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ లివ్డ్ మోస్ట్లీ ఇన్ రూరల్ ఏరియాస్ ఫ్రెండ్స్. ఆ టైమింగ్ లో 85% అనమాట, 85% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ లివ్డ్ మోస్ట్లీ ఇన్ రూరల్ ఏరియాస్. టిల్ టుడే ఆల్సో ఎక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ రూరల్ ఏరియాస్. ఆఫ్ కోర్స్ కొంతవరకు ఏంటంటే కొన్ని సిటీస్ లో ఎక్కువగా నివసిస్తూ రావడం జరిగింది. అయితే బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్, బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ సిచ్యువేషన్ వల్ల ప్రెసెంట్ సినారీ ఏ విధంగా మారుతూ వచ్చిందంటే, సో ద పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ దే మైగ్రేటెడ్ టు రూరల్ ఏరియాస్. అందుకనే ప్రధానమంత్రి, ఓకే ఫ్రెండ్స్, రీసెంట్ గా కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎటువంటి స్కీమ్స్ తో ముందుకు వస్తుందంటే రూరల్ ఏరియాస్ ని డెవలప్ చేసే విధంగా స్కీమ్స్ కూడా ఫార్ములేట్ చేస్తూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మరి మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా రూరల్ ఏరియాస్ తరలొచ్చారు కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగే విధంగా చూడాలి. అంటే ఇక్కడ కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఓకే ఫ్రెండ్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని రూరల్ ఏరియాస్ లో డెవలప్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రెసెంట్ తరుణంలో. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ,
ఇప్పుడు రీసెంట్ గా ప్రధాన మంత్రి కళ్యాణ్ రోజ్గార్ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ స్కీమ్స్ కూడా ఏంటంటే ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అనమాట జరగాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని బాగా పెంచాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట ఎక్కువ అభివృద్ధి చెందాలి. చెందినప్పుడు ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనమాట మనం క్రియేట్ చేయగలుగుతాం. ఎంప్లాయ్మెంట్ మనం ఇక్కడ ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఆర్ యు గెటింగ్ మీ ఫ్రెండ్స్? ఆల్ ఆఫ్ యూ ఆత్మ నిర్భర్ భారత్. ఎస్ ఓకే ఫ్రెండ్స్, పిఎం ఆవాస్ యోజన దట్ ఈస్ నథింగ్ బట్ అంటే ప్రొవైడింగ్ షెల్టర్ అది. ఓకే, స్కీమ్స్ అన్ని ఒక రోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. స్కీమ్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ స్కీమ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఎస్ ఫ్రెండ్స్, అయితే మనం అది ఈ ఒక చాప్టర్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. కరోనా వైరస్ ఎకనామిక్ ఇష్యూస్ అనేటటువంటి ఒక చాప్టర్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ తరుణంలో అది కూడా చాలా ఇంపార్టెంట్. కరోనా వైరస్ ఎకనామిక్ ఇష్యూస్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, మరి ఇండియా ఏ విధంగా ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కోణంలో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. అయితే 80% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ లివ్డ్ మోస్ట్లీ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఇంకా చూస్తే అగ్రికల్చర్ కంటిన్యూ టు ఎక్స్పీరియన్స్ స్టాగ్నేషన్ బికాస్ ఆఫ్ దిస్ వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్, ఎస్పెషల్లీ జమీందారీ సిస్టమ్స్. ఫ్రెండ్స్ చూస్తే అగ్రికల్చర్ అనమాట ఈ కొలోనియల్ రూలింగ్ లో కంటిన్యూ టు ఎక్స్పీరియన్స్ స్టాగ్నేషన్. ఎందుకు అసలు అభివృద్ధి పదంలో లేదు అగ్రికల్చర్ సెక్టర్ అని? బికాస్ ఆఫ్ ది వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్, ఎస్పెషల్లీ జమీందారీ సిస్టమ్, రైతువారీ, మహల్వారీ, జమీందారీ సెటిల్మెంట్ సిస్టమ్స్. ఇక్కడికి వస్తే ఎస్పెషల్లీ జమీందారీ సిస్టమ్ ఫ్రెండ్స్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఓకే ఫ్రెండ్స్, వై దిస్ అగ్రికల్చర్ కంప్లీట్లీ వెంట్ ఇన్ టు స్టాగ్నేషన్? ఎందుకు అభివృద్ధి పదంలో లేదు? ఎందుకు జీడిపి గ్రోత్ రేట్ బాగా పడిపోయింది? వై యాక్చువల్లీ అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి డిక్రీజ్డ్? వై? బికాస్ ఆఫ్ ద రీజన్ ద వేరియస్ కైండ్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్, పర్టికులర్లీ జమీందారీ సిస్టమ్. ఇక్కడ జమీందారీ సిస్టమ్ ఏంటంటే ఫ్రెండ్స్, రైతుల నుంచి ఎగ్జార్బిటెంట్ రెంట్స్ వర్ కలెక్టెడ్ బై ది జమీందార్స్. ఎందుకు జమీందార్స్ ఆ విధంగా రైతుల పట్ల బిహేవ్ చేయాల్సి వచ్చిందంటే మెయిన్ రీజన్ ఏంటంటే బ్రిటిషర్స్ కూడా జమీందార్స్ కి ఫోర్స్ చేసేవాళ్ళు. ఇఫ్ యూ డు నాట్ collect the money within that stipulated time period, whatever the rights conferred on your lands would be vanished. నీకు ఏవైతే ల్యాండ్ రైట్స్ అనమాట నీకు కన్ఫర్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా వానిష్ చేయబడతాయి, అవన్నీ కూడా ఎత్తివేయడం జరుగుతుంది. ఇఫ్ యూ డు నాట్ కలెక్ట్ ద మనీ విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ టైమ్ పీరియడ్, వాట్ ఎవర్ ద మనీ కలెక్టెడ్ బై ది ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్, దట్ వుడ్ బి ఓకే ఫ్రెండ్స్ డిపాజిటెడ్ టు దట్ అడ్మినిస్ట్రేటర్స్ విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ టైమ్ పీరియడ్. అదర్వైజ్ ఏవైతే నీకు ల్యాండ్ రైట్స్ ఉన్నాయో, ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయో నీ ల్యాండ్ మీద, అవన్నీ కూడా నీకు వానిష్ చేయబడతాయి. అందుకనే జమీందార్స్ కూడా రైతుల పట్ల అలా క్రూయల్ గా బిహేవ్ చేయాల్సి వచ్చేది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్రాప్ కండిషన్, దే యూజ్డ్ టు కలెక్ట్ ది రెంట్స్ ఫ్రమ్ ది రైట్స్. రైతుల నుంచి పంట పండినా పండకపోయినా, క్రాప్ లాస్ ఉన్నా అనవసరం, నువ్వు ఎంతైతే ఫిక్స్ చేసిందో గవర్నమెంట్, డెఫినెట్లీ నీడ్ టు పే దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే రైతులకు సరైన పంట లేనప్పుడు కూడా వాళ్ళు రెంట్ పే చేయడం అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సిచ్యువేషన్. సో ఫార్మర్స్ వెంట్ ఇన్ టు కంప్లీట్లీ డిస్ట్రెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్రాప్ కండిషన్, దే ఆర్ కలెక్టింగ్ ది ఎగ్జార్బిటెంట్ రెంట్స్. ఎక్కువ మొత్తంలో రెంట్స్ ని కలెక్ట్ చేసేవారు. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ ఫ్రెండ్స్? ఎస్, జమీందారీ సిస్టమ్. Yes friends. So Thomas Munro జమీందారీ సిస్టమ్ introduced. Yes, you are right. Okay friends. Yes, pressure from higher authorities. Yes friends. Small suggestion చెప్పండి అమ్మా. Yes. What is your suggestion? Please give me. Okay. Yes. తెలుగులో కూడా చెప్పని అడిగారు. ఎస్ తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఫ్రెండ్స్ 1 hour లో జనరల్ స్టడీస్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువగా డిస్కషన్ ఉంటుంది, ఓకేనా? తెలుగులో పెట్టండి, పీడిఎఫ్ బ్యాక్ క్లాస్ తెలుగులో కూడా చెప్పండి అని అడిగారు. ష్యూర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒకటి గమనించాలి, జనరల్ స్టడీస్ ఓరియంటెడ్కి వచ్చినప్పటికి ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్ బోత్ మీడియంలో కూడా మీకు క్లాస్ చెప్తూ వెళ్తుంటాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక కాన్సెప్ట్ మీద క్లారిటీ ఇంపార్టెంట్. ఎస్
చెప్పండి అమ్మా. ఎస్ ఎస్ సార్, పీడిఎఫ్ పీడిఎఫ్ ఈజ్ నాట్ డౌన్లోడింగ్ సార్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు పీడిఎఫ్ కూడా మేము పెడతాము ఎప్పటికప్పుడే. ఓకేనా, మేము రెగ్యులర్ గా పెడతాం పీడిఎఫ్, వాళ్ళు కూడా మీకు అప్లోడ్ చేస్తారు. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్కి వచ్చినప్పటికి ఇట్ లుక్స్ లైక్ ఓషన్ అనమాట. మీరు చదవాల్సింది చాలా ఉంటుంది. ఈవెన్ నేను చెప్పిన దాంతో పాటుగా మీరు బుక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. ఆ బుక్స్ కూడా మీకు చెప్తాను, సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా గ్యాదర్ చేయాలి. క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ నేను టైప్ చేసినటువంటి మ్యాటర్ ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, నేను టైప్ చేసిన మ్యాటర్ ఇంపార్టెంట్ కాదు, అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి ఎస్ 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 తెలుగులో కూడా చెప్తూ వస్తున్నాను ఫ్రెండ్స్, తెలుగులో కూడా చెప్తూ వస్తాను. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, సింపుల్ వర్డ్స్ నేను యూజ్ చేస్తూ వస్తున్నాను. ఓకేనా సార్, ఫస్ట్ టైం గ్రూప్స్ క్లాసెస్ తీసుకున్నాం సార్. మాకు అంటే తెలుగులో మీకు అర్థం కావట్లేదని అంటున్నారా ఫ్రెండ్స్? మీకు మెజారిటీ స్టూడెంట్స్ అందరికీ అర్థం అవుతుందా? ఎందుకంటే నేను 2 లాంగ్వేజ్లను కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను, తెలుగులో కూడా చెప్తున్నాను, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను, తెలుగులో మాట్లాడుతూ కూడా వస్తున్నాను. ఓకే కంటిన్యూ, ఓకే సార్ కంటిన్యూ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ ఎస్ ష్యూర్, కంటిన్యూ చేస్తాను. జస్ట్ ఏంటంటే మెజారిటీ స్టూడెంట్స్ ని అంటే వాళ్ళకి అర్థం అవుతుందా లేదని కూడా నేను కూడా ఇంపార్టెంట్ కదా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొలోనియల్ రూలింగ్ లో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని మాట్లాడుతూ వస్తున్నాను. ఇంకా ఎకానమీ కాన్సెప్ట్స్ నేను స్టార్ట్ చేయలేదు. నార్మల్ గా మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ కానీ అవన్నీ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా డెప్త్ లో ఉంటాయి. ఓకేనా, ఎస్ ఓకే, కొద్దిగా వింటూ ఉన్నట్టు మీకే అర్థమవుతుంది. నీ నాట్ టు వర్రీ అబౌట్, నేను పక్కా తెలుగు మీడియం నుండి వచ్చినటువంటి విద్యార్థిని, బట్ నేను 2 లాంగ్వేజ్ లో కూడా ఇప్పుడు చెప్తున్నాను. సో మీకు ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్, ఈజీగా అర్థమవుతుంది. నీ నాట్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఎస్ ఫ్రెండ్స్, కొలోనియల్ మీన్స్ అంటే ఎస్ ఎస్ కొలోనియల్ అంటే అర్థం ఏంటంటే బ్రిటిషర్స్ అనమాట. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మన దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రిటిషర్స్, కొలోనియల్ రూలింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఫారినర్స్. ఓకే నెక్స్ట్ చూడండి, ఇంకా డిస్కషన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎక్కువగా డిస్కషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. జనరల్ స్టడీస్ అంటేనే డిస్కషన్. చూడండి నెక్స్ట్, అయితే అందువలన ఈ జమీందార్స్ రైతుల పట్ల ఆ విధంగా బిహేవ్ చేయాల్సి వచ్చేది. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, మీరు గమనించాలి. నెక్స్ట్ చూడమ్మా, లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకు అగ్రికల్చర్ సెక్టర్ అనమాట కాంట్రిబ్యూషన్ టు జీడిపి వెరీ లో. వై అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి వెరీ లో? బికాస్ ఆఫ్ ద రీజన్ నాట్ ఓన్లీ దిస్ జమీందారీ సిస్టమ్, ఇన్ అడిషన్ టు దాట్, దాంతో పాటుగా లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా వాడేవాళ్ళు కాదు. టిల్ టుడే అంతగా రైతులు కూడా పెద్దగా వాడట్లేదు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉండేవి. అండ్ నెగ్లిజిబుల్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆల్సో. అప్పుడు తగిన మోతాదులో ఫెర్టిలైజర్స్ కూడా వాడేవాళ్ళు కాదు. ఎన్పికే రేషియో, నైట్రోజన్, ఫాస్ఫరస్ యాజ్ వెల్ as పొటాషియం ఉన్నటువంటి వాటిని కూడా వాడేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక రీజన్. ఇంకా బ్రిటిషర్స్ దే ప్రమోటెడ్ క్యాష్ క్రాప్స్. క్యాష్ క్రాప్స్ అంటే ఫ్రెండ్స్ నాట్ ఫుడ్ క్రాప్స్. చూడండి, కాటన్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రోత్సహించేవారు. రైతుల్ని ఏ విధమైన పంటలు పండించమని వాళ్ళు ప్రోత్సహించారంటే వాళ్ళ యొక్క పాలసీస్ కూడా ఏ విధంగా ఉండేవంటే బ్రిటిషర్స్ దే ప్రమోటెడ్ కమర్షియల్ క్రాప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ ఫుడ్ క్రాప్స్. వాళ్ళు ఫుడ్ క్రాప్స్ లైక్ వీట్ కానీ, రైస్ కానీ వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. దేన్ని ప్రమోట్ చేసేవాళ్ళు అంటే కాటన్, టీ, కాఫీ ప్లాంటేషన్స్ అండ్ షుగర్ కేన్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు. వీటిని క్యాష్ క్రాప్స్ అంటారు. క్యాష్ క్రాప్స్ అంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ కాటన్, టీ, షుగర్ కేన్ ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. అందుకని ఇక్కడ చూడండి, ఫుడ్ షార్టేజ్ ఎక్కువగా వచ్చేసేది. ఫార్మర్స్ కి తినడానికి ఫుడ్ గ్రెయిన్స్ ఉండేవి కాదు. పంటలు పండిస్తున్నారు, బట్ ఏం ఉపయోగం? తినడానికి తిండి ఉండేది కాదు. ఓకేనా, అంటే హై ఈల్డ్, చూడండి క్యాష్ క్రాప్స్ వల్ల హయ్యర్ ఈల్డ్ సెట్ ఇన్ సర్టెన్ ఏరియాస్ డ్యూ టు కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. రైతులు అనమాట పంటలు పండించే వాళ్ళు, హయ్యర్ ఈల్డ్ కూడా వచ్చేది ఇన్ సర్టెన్ ఏరియాస్ లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, డ్యూ టు దిస్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చేవాళ్ళు, ఫుడ్ క్రాప్స్ ని అసలు ప్రమోట్ చేసే వాళ్ళే కాదు. ఓకేనా, దానివల్ల ఇండియన్ ఫార్మర్స్ అనమాట తిండి లేక ఇబ్బంది పడిపోయేవాళ్ళు, హంగ్రీతో, ఆకలితో బాధపడిపోయేవారు, ఆకలి చావులు పెరిగిపోయేవి బికాస్ ఆఫ్ దిస్ ఫుడ్ షార్టేజ్. Okay friends, all of you. So that is the reason why agriculture continue to experience stagnation. Friends, are you getting me all of you? అందరికీ అర్థమవుతుందా? ఇప్పుడు అందరికీ అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎవరైతే 1 or 2 స్టూడెంట్ అడిగారు సార్ మాకు కొద్దిగా ఇంకా అర్థం కావట్లేదని అన్నారు, మీరు రోజు అంటే రెగ్యులర్ గా వింటూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్.
కొద్ది ఓపిక పట్టాలి. అంటే ఏంటంటే నేను అలా లెక్చర్ వెళ్తూ ఉంటే మీరు అలా వింటా ఉండాలి. జనరల్ స్టడీస్ ఒక్కసారిగా ఎక్కిపోదు ఫ్రెండ్స్, అలా స్లోలీ, ఇట్స్ ఏ స్లో పాయిజన్ అనమాట, స్లోగా ఎక్కుతుంది. నేను మొదట్లో మీకు చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. మొదట్లో నేను కూడా యూపీఎస్సి కోచింగ్ తీసుకునేటప్పుడు నేను కంప్లీట్లీ ఎంఎస్సీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని. అసలు నాకు ఏం అర్థమయ్యేది కాదు మొదట్లో ఎకానమీ. అసలు స్లోగా రెగ్యులర్గా చదవడం వల్ల ఆ తర్వాత నాకు కమాండ్ వచ్చింది. ఓకేనా, స్లోలీ మీకు అర్థమవుతుంది. అంతవరకు మీకు ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. ఓకే ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా, చూడండి. టీన్ అండ్ స్మాల్ ఫార్మర్స్ షేర్ క్రాపర్స్ అంటారు. టీనెట్స్ అంటే ఎవరంటే కౌలు ఫ్రెండ్స్, కౌలు రైతులు అంటారు. ఇప్పుడు కూడా మన విలేజ్లో చూడండి, చాలా మంది వాళ్ళకి పొలాలు ఉండవు, వేరే వాళ్ళ పొలం తీసుకొని చేస్తారు. టీనెట్స్ స్మాల్ ఫార్మర్స్ అంటే వాళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్ సైజు లెస్ దాన్ 5 acres అని చెప్పేసి అంటాం. 5 acres. ఓకేనా. ఇంకా తీసుకుంటే మార్జినల్ ఫార్మర్స్, వాళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్ సైజు లెస్ దాన్ 2 acres ఉంటాయి అనమాట. ఓకేనా, 2 acres. అయితే స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, ఇంకోటి ఏంటంటే షేర్ క్రాపర్స్ అంటారు. షేర్ క్రాపర్స్ అంటే ఒక పంటని ఇద్దరు రైతులు పండిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరు కూడా చెరిసగం పెట్టుకొని షేర్ క్రాపర్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే నెయిదర్ రిసోర్సెస్ నార్ టెక్నాలజీ నార్ ఇన్సెంటివ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అగ్రికల్చర్. ఎందుకు అగ్రికల్చర్ అనమాట కొలోనియల్ రూలింగ్ లో స్టాగ్నేషన్, ఎందుకు అలా వాడి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి లోగా ఉండేది ఎందుకనంటే ఇవన్నీ కూడా రీజన్సే. Okay friends, all of you, sometimes he would ask the questions like why at the time of colonial ruling Indian agriculture so went into stagnation. Discuss, elaborate. Okay friends, ఈ విధంగా మెయిన్స్ క్వశ్చన్స్ అన్నమాట అడగడం జరుగుతుంది. మెయిన్స్ క్వశ్చన్స్ ఒకవేళ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకు స్టాగ్నేషన్ గా ఉందని అంటే ఈ రీజన్స్ అన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ వర్డ్ లిమిట్ కూడా ఉంది, 150 word లోను. ఓకే ఫ్రెండ్స్, 250 words లో రాయాలంటే వర్డ్ లిమిట్ కూడా ఉంటుంది కాబట్టి అనవసర సోది రాయకూడదు. సో అంటే ఎగ్జామినర్ ఏం అడిగాడో రిలవెంట్ టు ద క్వశ్చన్ అది మాత్రమే చెప్పాలి అక్కడ మీ ఎక్స్ప్రెషన్ లో. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే గన్ షాట్ గా ఉండాలి. ఏం అడిగాడో, సమస్య ఏంటి, సమస్యకి తగ్గట్టుగా సొల్యూషన్ ఉండాలి. అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ అంటే సపోజ్ యు ఆర్ ద అడ్మినిస్ట్రేటర్, ఒక సమస్య వచ్చింది, సమస్యకి ఆ సమస్య గురించే మాట్లాడాలి, ఇంకేం మాట్లాడకూడదు. సో దాన్ని ఏమంటారంటే సో రిలవెంట్ టు ద క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఏ విధంగా ఉండాలంటే రిలవెంట్ టు ద క్వశ్చన్. ఓకే, సో చూడండి అమ్మ, దిస్ ఇస్ నథింగ్ బట్ అంటే మెయిన్స్కి వచ్చినప్పుడు, గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చినప్పుడు ఆన్సర్ రైటింగ్ ఈ విధంగా ఉండాలని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ అంటే షేర్ క్రాపర్స్ కానీ, టీనెట్స్ కానీ, స్మాల్ ఫార్మర్స్ కానీ వాళ్ళందరికీ అసలు రిసోర్సెస్ ఉండేవి కాదు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండేవి కాదు, డబ్బులు కూడా ఉండేవి కాదు, టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేది కాదు. నెక్స్ట్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, నెక్స్ట్ ఇన్సెంటివ్స్ కూడా, ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. సో మరి ఏ సపోర్ట్ లేనప్పుడు ఫార్మర్స్ కూడా ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారండి, చేయలేరు కదా, అవునా కాదా ఫ్రెండ్స్? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరికీ అర్థమవుతుంది కదా. ఓకే సార్, సజెస్ట్ బుక్స్ ఫర్ బెస్ట్ బుక్స్ ఫర్ ఎకానమీ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇలా పాయింట్స్ ఎలాబరేట్ చేయాలి సార్. ఓకే ఓకే, ష్యూర్ డెఫినెట్లీ సాయి కుమార్, నేను ఎలాబరేట్ చేస్తూనే వస్తున్నాను. నాకు కొద్ది టైం ఇస్తే, అంటే నా టీచింగ్ లోకి మీరు అలవాటు పడడానికి కొద్ది టైం పడుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను మీకు తీసుకునే 2 క్లాసులు కూడా కాలేదు, బిగినింగ్ లోనే ఉన్నాం. ఓకే, ఎస్, దిస్ ఈస్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఇంకా చూస్తే ఇండస్ట్రియల్ సెక్టర్ ఏ విధంగా ఉంది కొలోనియల్ పీరియడ్ లో. బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ ఏ విధంగా ఉంది, పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, పరిశ్రమలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా చాలా దారుణంగా ఉంది. ఏ విధంగా ఉందంటే డి ఇండస్ట్రియలైజింగ్ ఇండియా వాజ్ 2-fold. మన పరిశ్రమల్ని వాళ్ళు డిగ్రేడ్ చేస్తూ వచ్చేవారు. ఏ విధంగా డిగ్రేడ్ చేస్తూ వచ్చేవారు అని అంటే ఇక్కడ 2 వేస్ లో చెప్తాం. ఫస్ట్ వే, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, 2 వేస్ లో మన ఆర్థిక వ్యవస్థను, ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ సెక్టార్ ని వాళ్ళు డి ఇండస్ట్రియలైజేషన్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పరిశ్రమల్ని స్థాపించడం కంటే ఇంకా తగ్గిస్తూ రావడం అనమాట. ఏ విధంగా చేసేవారు డి ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమలు అభివృద్ధి చేయకపోవడం. ఏ విధంగా పరిశ్రమలు అభివృద్ధి చేసేవారు కాదు అని అంటే మనం చూద్దాం 2 వేస్ లో. ఏంటి ఆ 2 వేస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఫస్ట్ ఏంటంటే టు రెడ్యూస్ ఇండియా టు ది స్టేటస్ ఆఫ్ ఏ మియర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఫర్ ది అప్కమింగ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్. అంటే బ్రిటన్ లో మోడర్న్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ మోడర్న్ ఇండస్ట్రీస్ కి అవసరమైనటువంటి రా మెటీరియల్ ని మన దేశం నుంచే కొల్లగొట్టుకుని పోయేవారు వాళ్ళు.
అంటే ఏం చేసేవారు, టు రెడ్యూస్ ఇండియా టు ద స్టేటస్ ఆఫ్ ఏ మియర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఫర్ ది అప్కమింగ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్. బ్రిటన్ లో వచ్చేటటువంటి అధునాతనమైనటువంటి పరిశ్రమలకి అక్కడ రా మెటీరియల్స్, సపోజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీసే తీసుకున్నాం అనుకోండి, రా కాటన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కువగా లభ్యమవుతుంది, డెక్కన్ ప్లాటూ రీజియన్, మహారాష్ట్ర, ఓకే ఫ్రెండ్స్, కర్ణాటక, అంటే ఎస్పెషల్లీ గుజరాత్, మహారాష్ట్ర ఈ రీజియన్ నుంచి ఎక్కువగా లభ్యమవుతుంది రా కాటన్. సో ఈ రా కాటన్ ని వాళ్ళ దేశానికి తీసుకుని పోయేవాళ్ళు. అంటే ఇలా ఐరన్ అండ్ స్టీల్ వీటన్నిటిని కూడా ఏం చేసేవారంటే, సపోజ్ ఐరన్ ఓర్ అనమాట, ఐరన్ ధాతువులను కూడా ఏం చేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ వాళ్ళ దేశానికి తరలించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సో అంటే జస్ట్ దే వాంట్ టు కన్వర్ట్ ఇండియా టు ది స్టేటస్ ఆఫ్ ఏ మియర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ లైక్ ఐరన్, కాటన్, ఇవన్నీ కూడా రా మెటీరియల్స్, ముడి సరుకుని మన దేశం నుంచి వాళ్ళ దేశానికి తరలించుకుని పోయి అక్కడ వాళ్ళ దేశంలో ఇండస్ట్రీస్ అభివృద్ధి పరుచుకునేవాళ్ళు, పరిశ్రమలను అభివృద్ధి పరుచుకునేవాళ్ళు. మన ఇండియాని దేనికి పరిమితం చేశారు, కేవలం ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ది ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్, దాట్స్ ఇట్, టు ద బ్రిటన్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఈ విధంగా అంటే ఏం చేసేవారు, పరిశ్రమలు అభివృద్ధి చెందనివ్వకుండా ఓన్లీ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీగా తయారు చేశారు మన ఇండియాని. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి, టు టర్న్ ఇండియా ఇంటూ ఏ మార్కెట్ ఫర్ ది ఫినిష్డ్ ప్రొడక్ట్స్. అక్కడ తయారు చేసినటువంటి గూడ్స్ ని, సపోజ్ టెక్స్టైల్ గూడ్స్ అని తీసుకోండి, అక్కడ తయారు చేసినటువంటి క్లాత్స్ ని మన దేశానికి తీసుకొచ్చి మన దేశంలో ఎక్కువ ప్రైస్ కి అమ్మేవాళ్ళు. అంటే మనమే రా మెటీరియల్ సపోర్ట్ చేస్తున్నాము, ఓకేనా. అగైన్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మన ముక్కు మీద గుద్ది ఏం చేసేవాళ్ళు, అగైన్ ఎక్కువ ప్రైస్ కి అమ్మేవారు. అంటే మన ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా కొల్లగొడుతూ వచ్చారు ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అందరికీ అర్థమవుతుందా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, ఎస్ నెక్స్ట్ చూడమ్మా, దీస్ ఆర్ ద 2 పాయింట్స్. హౌ దే యాక్చువల్లీ డీఇండస్ట్రియలైజింగ్ ఇండియా అంటే టూ ఫోల్డ్ పాత్ అంటారు దీన్ని, టూ ఫోల్డ్ పాత్ అంటారు. ఓకే నెక్స్ట్ చూడండి. అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th సెంచరీకి వచ్చేటప్పటికి, మోడర్న్ ఇండస్ట్రీ బిగాన్ టు టేక్ రూట్ ఇన్ ఇండియా బట్ ప్రోగ్రెస్ వెరీ స్లో. అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ 19th సెంచరీకి వచ్చేటప్పటికి మన దేశంలో కూడా మోడర్న్ ఇండస్ట్రీస్ అనమాట స్థాపిస్తూ వచ్చారు, అధునాతనమైనటువంటి పరిశ్రమల్ని స్థాపిస్తూ వచ్చారు. బట్ ప్రోగ్రెస్ ఈజ్ వెరీ స్లో, చిన్నగా వస్తున్నారు కానీ ఒకేసారి ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ రావట్లేదు. అయితే ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ అనమాట మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కాటన్ మిల్స్ అనేవి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు అంటే మహారాష్ట్ర, గుజరాత్, ఓన్డ్ బై ఇండియన్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. ఎక్కడంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ చూస్తే కాటన్ బెల్ట్ అంటాం, దిస్ ఇస్ నథింగ్ బట్ డెక్కన్ ప్లాటూ రీజియన్, ఎస్పెషల్లీ గుజరాత్ అండ్ మహారాష్ట్ర రీజియన్, దిస్ ఇస్ నథింగ్ బట్ డెక్కన్ ప్లాటూ రీజియన్. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, ఈ డెక్కన్ ప్లాటూ రీజియన్ ఎస్పెషల్లీ గుజరాత్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర రీజియన్. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఇండియన్సే ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు కాటన్ మిల్స్. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇనిషియల్ ఎక్కడ డెవలప్ అవుతూ వచ్చాయి ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ఓన్డ్ బై ఇండియన్స్ ఆల్సో. నెక్స్ట్ జూట్ మిల్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు అంటే బెంగాల్లో, ఓన్డ్ బై ది ఫారినర్స్. ఇక్కడ మాత్రం సో ఫారినర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ బై ఫారినర్స్. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. అయితే ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది 20th సెంచరీ టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే, ఓకే ఫ్రెండ్స్, జంషెడ్పూర్, ఆబ్వియస్లీ ఇన్ జార్ఖండ్. యు ఆల్ న్యూ వెరీ వెల్ ఫ్రెండ్స్, ఓకేనా. జార్ఖండ్ ఆబ్వియస్లీ మినరల్ హబ్ ఆఫ్ ఇండియా, particularly Chota Nagpur Plateau region. Okay friends, all of you, in the beginning of the 20th century, TISCO, Tata Iron and Steel Company, so this was established in the year 1907 friends. అయితే తర్వాత ఏంటంటే షుగర్ యాజ్ వెల్ యాజ్ సిమెంట్, పేపర్ ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. కేమ్ అప్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఆబ్వియస్లీ ఎప్పుడు ఫ్రెండ్స్, 1st September 1939 టు 2nd September 1945 వరకు కొనసాగింది సెకండ్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ ఆబ్వియస్లీ 1914 టు 1919. దిస్ ఈస్ ఫస్ట్ వరల్డ్ వార్, సో దిస్ నథింగ్ బట్ సెకండ్ వరల్డ్ వార్, ఓకేనా. సో అయితే కేమ్ అప్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత షుగర్, సిమెంట్, పేపర్ ఇండస్ట్రీస్ కూడా వస్తూ వచ్చాయి. ఈ విధంగా మోడర్న్ ఇండస్ట్రీస్ కూడా మన ఇండియాలో స్లోలీ ఫ్రెండ్స్, వాయిస్ క్లియర్ గా రావట్లేదని అడిగారు ఫ్రెండ్స్, అందరికీ వాయిస్ క్లియర్ గా రావట్లేదా? టిస్కో మీన్స్ అని అడిగారు, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ.
Yes, yes. 1914 to 1919 First World War. Okay, Second World War. Second World War 1939 to 1945. ఫ్రెండ్స్ వాయిస్ క్లియర్ గా ఉందని చాలా మంది చెప్తున్నారు. ఒకరు వేరే మణికంట వాయిస్ క్లియర్ గా లేదని అన్నారు. నేను చాలా గట్టిగా అరుస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నేను చాలా గట్టిగా అరుస్తున్నాను ఫ్రెండ్స్. అందరికి వాయిస్ క్లియరా? నో ప్రాబ్లం ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ నో ప్రాబ్లం ఐ థింక్ ఫ్రెండ్స్. క్లియర్ అని చెప్పారు, ఎస్ అని చెప్పారు. ఒకసారి మీ ఎవరికైతే రావట్లేదో మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ కానీ వాయిస్ వాల్యూమ్ తగ్గిపోవడం కానీ అవన్నీ చూసుకోవాలి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ మీ వైపు కూడా చూడాలి. నెట్వర్క్ ఇష్యూ కూడా అయ్యి ఉండొచ్చు మీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు మొబైల్ ఫోన్స్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ టాబ్లెట్ పీసీ కానీ వాడతారు. ఆ సందర్భంలో మీకు ఏంటంటే నెట్ స్పీడ్ గా లేకపోయినా ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ వాయిస్ ఈజ్ క్లియర్ సార్. ఓకే, నో ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏంటంటే ఎస్ సిమెంట్ ఇండస్ట్రీ అనమాట సెకండ్ వరల్డ్ వార్ లో స్లోగా వస్తూ వచ్చాయని చెప్పేసి వచ్చాను. మీకు ఏమని చెప్తున్నానంటే ఫ్రెండ్స్, అంతకు ముందు కూడా వస్తూ వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చే సమయం ముందు నేను మాట్లాడుతూ వస్తున్నాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, షుగర్, సిమెంట్, పేపర్ ఇండస్ట్రీస్ అప్పటికి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. కాకపోతే కేమ్ ఆఫ్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంకా ఎక్కువగా అలా వస్తూ వచ్చాయి. 1945 కదా నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, ఇండియన్ ఎకానమీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే 1935, 1945 అంటే 45 తర్వాత 1946, 1947 ఈ రీజియన్ లో వస్తూ వచ్చాయని మీకు చెప్తూ వచ్చాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, బట్ ప్రోగ్రెస్ వాజ్ వెరీ స్లో. ఓకే, ఆల్ ఆఫ్ యూ. వస్తూ వచ్చాయి బట్ పరిశ్రమల అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది, మీరు గమనించాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏ విధంగా ఉంది? క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అంటే ఫ్రెండ్స్ నార్మల్గా చూడండి, కొన్ని మనకి అవసరం ఏర్పడతాయి. అంటే ఏ విధంగా ఏర్పడతాయి అంటే కొన్ని ఇండస్ట్రీస్ అనమాట కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో కొన్ని మెషిన్స్ అనమాట అవసరం అవుతాయి. ఆ మెషిన్స్ కూడా తయారు చేయాలి కొన్ని. ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇండస్ట్రీస్ విచ్ కెన్ ప్రొడ్యూస్ మెషిన్ టూల్స్ అంటాం ఫ్రెండ్స్. ఒకటే ఇక్కడ మెషిన్ టూల్స్ అంటే ఒకసారి చూడమ్మా, ఒక ఇండస్ట్రీని రన్ చేయాలంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి ఫ్రెండ్స్. కొన్ని అవసరం అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చూడండి, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, కొన్ని రా కెమికల్స్ అన్ని కూడా అవసరం ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని ఇప్పుడు బల్క్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలంటే కొన్ని అవసరమైనటువంటి రా థింగ్స్ ఉంటాయి. ఒక ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి మినిమం ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఉంటుంది అన్నమాట. మినిమం ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం. అవి రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్ని మెషిన్స్ అవసరం ఉంటుంది, కొన్ని చిన్న టూల్స్ అవసరమై ఉంటాయి, కొన్ని మెషిన్ టూల్స్ అవసరం అవుతూ ఉంటాయి. అవునా కాదా ఫ్రెండ్స్? సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అక్కడ. అంటే ద ఇండస్ట్రీస్ విచ్ కెన్ ప్రొడ్యూస్ మెషిన్ టూల్స్ అంటాం. వీటిని క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చూడండి, నార్మల్గా కొన్ని ఇండస్ట్రీస్ రన్ చేయాలంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేయాలి. ఇంకా తీసుకున్నట్లయితే పెద్ద మెషిన్స్ కూడా అవసరమై ఉంటుంది, అవి కూడా తయారు చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే ద ఇండస్ట్రీస్, క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ ఆర్ నథింగ్ బట్ the industries which can produce machine tools. These machine tools which in turn used for the production of other kind of items. అంతే కదండి. ఇప్పుడు కొన్ని పెద్ద ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి ఆబ్వియస్లీ, ఓకేనా, అవి కొన్ని మెషిన్ టూల్స్ కానీ అవన్నీ తయారు చేస్తాయి. ఆ మెషిన్ టూల్స్ ని ఇంకా చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉపయోగిస్తాయి అనమాట. ఉపయోగించడం వల్ల ప్రొడక్షన్ అనేది పెరుగుతూ వస్తుంది. చిన్న ఆర్టికల్స్ అన్ని తయారు చేస్తూ వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, ఒకసారి చూడమా, ద ఇండస్ట్రీస్ విచ్ కెన్ ప్రొడ్యూస్ మెషిన్ టూల్స్ అని చెప్పేసి చెప్పుకుంటూ రావచ్చు. అయితే the growth rate of these new industrial sector and its contribution to GDP also very small friends. అయితే ఈ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్ కూడా చాలా తక్కువగానే ఉంది. the growth rate of these new industrial sector also very low you can say that, and its contribution to GDP also very low, very small. అంటే ఈ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఆల్సో వెరీ స్లో అండ్ వెరీ స్మాల్, యూ కెన్ సే దట్, వెరీ స్మాల్ ఫ్రెండ్స్. ఎందుకని అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే అనదర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ న్యూ ఇండస్ట్రియల్ సెక్టర్ వాస్, ఏంటి ఇక్కడ రూట్ కాజ్ అంటే లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ దీస్ పబ్లిక్ సెక్టర్. అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ లో కొన్ని సెక్టార్స్ మాత్రమే ఉండేవి, అన్ని సెక్టార్స్ లేవు. దానివల్ల ఏమైందంటే ఈ క్యాపిటల్ గూడ్స్ న్యూ ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్ కూడా టు ద జీడిపి వెరీ లో. ద న్యూ ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఆల్సో వెరీ లో. వై?
Because limited area operation of the public sector, limited area operation of the industries under the public sector, or you can say that government owned industries are very low, or you can say that limited area of operation under the public sector. What are those things? Especially very limited area of operation. రైల్వేస్ ఆపరేట్ చేసేవారు, పవర్ జనరేషన్ ఆపరేట్ చేసేవారు, అండ్ పోర్ట్స్ ఆపరేట్ చేసేవారు. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఓన్లీ ఆపరేట్ చేసేవారు. ఇంకా వాళ్ళకి అంటే వీళ్ళు ఆపరేట్ చేసేటటువంటి కూడా వాళ్ళ అభివృద్ధికి ఆపరేట్ చేసేవాళ్ళు. చూడండి, రైల్వేస్ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఎందుకని రా మెటీరియల్స్ అన్ని కూడా సో పోర్ట్స్ కి తరలించుకునే వాళ్ళు, అక్కడి నుంచి వాళ్ళ దేశానికి తరలించుకునే వాళ్ళు. అందుకనే బ్రిటిషర్స్ రైల్వేస్ డెవలప్ చేస్తూ వచ్చారు, పవర్ జనరేషన్ టు సమ్ ఎక్స్టెంట్, అండ్ పోర్ట్స్ కూడా డెవలప్ చేస్తూ వచ్చారు. కోల్కతా కానీ, ముంబై కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ వచ్చారు. ఎందుకు అవన్నీ డెవలప్ చేస్తూ వచ్చారంటే ముడి సరుకుల్ని వాళ్ళ దేశాన్ని తరలించుకోవడానికి ఈ రైల్వేస్ ని, పోర్ట్స్ ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఎందుకు చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నం పోర్ట్ అన్నమాట బాగా డెవలప్ అయింది. అంటే పోర్ట్ సిటీస్ అన్ని కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. బ్రిటిష్ టైమింగ్ నుంచి టిల్ టుడే గమనిస్తే ముంబై కానీ లేకపోతే విశాఖపట్నం కానీ ఇవన్నీ ఎందుకు డెవలప్ అయ్యాయి ఫ్రెండ్స్? ఆ సిటీస్ ఎందుకు డెవలప్ అయ్యాయి అంటే బ్రిటిషర్స్ అప్పుడు డెవలప్ చేస్తూ వచ్చారు. అక్కడ ఏంటంటే హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సిటీస్ మాత్రం ఇప్పుడు ఎందుకు డెవలప్ అవుతూ వచ్చాయంటే, ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ ఇవన్నీ ఎందుకు డెవలప్ అయ్యాయి అంటే హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. అవి పోర్ట్ సిటీస్, బ్రిటిషర్స్ దే డెవలప్డ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే ముడి సరుకులు తరలించుకోవడానికి వాళ్ళు ఈ పోర్ట్ సిటీని బాగా డెవలప్ చేస్తూ వచ్చారు. చూడండి, విశాఖపట్నం సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ పెద్దగా డెవలప్ కాలేదు. ఓన్లీ విశాఖపట్నం డెవలప్ అయింది. అంటే నియర్ బై ది పోర్ట్ సిటీస్ పెద్దగా డెవలప్ కాలేదు, ఓన్లీ ఆ సిటీస్ మాత్రమే డెవలప్ అయ్యాయి. ఎందుకంటే హిస్టారికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, యూ కెన్ సే దట్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమవుతుందా? సార్, ఈస్ దర్ ఎనీ రీజన్ బిహైండ్ ది నేమ్ క్యాపిటల్ ఇండస్ట్రీ? సార్, నేమ్ బిహైండ్ ది క్యాపిటల్ ఇండస్ట్రీ, నేమ్ బిహైండ్ అంటే ఏం లేదు సార్, ఏమి లేదు. ఓకేనా సార్? ఎఫ్ఆర్బిఎం లిమిటెడ్ మీన్స్ అది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది రీసెంట్ గా తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. 2003లో తీసుకొని వచ్చారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బిజినెస్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 అనమాట. అదేంటంటే ఫిజికల్ డెఫిసిట్ ని ఎంత తగ్గించుకోవాలి, అండ్ ఓకేనా రెవెన్యూ డెఫిసిట్ ని ఎంత తగ్గించాలి, అవన్నీ డెఫిసిట్ లిమిట్స్ అనమాట. ఓకేనా, అది మీకు నేను మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ ఇంకా నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్తూ వస్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అవి కాన్సెప్ట్స్, అసలు నేను ఇంకా స్టార్టే చేయలేదు ఫ్రెండ్స్. మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ కానీ, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ కానీ, అసలైన చాప్టర్లన్నీ ఇంకా వెనకున్నాయి. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి డిస్కషన్. అక్కడ అసలైంది వస్తుంది ఇండియన్ ఎకానమీ అంటే ఏంటనేది. ఇదంతా జనరల్ డిస్కషన్. నేను చెప్తున్నది కూడా ఇంకేంటంటే జనరల్ డిస్కషనే. మీకు ఇంకా అసలు నేను స్టార్టే చేయలేదు మెయిన్ కాన్సెప్ట్స్ అని. సార్, ఇప్పుడే కదా ఈ క్లాసిఫికేషన్ ఉందా సార్? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్లాసిఫికేషన్ చెప్తూ వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇండస్ట్రీస్ కేటగరైజేషన్ ఏంటి, అది ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956లో ఉంటుంది. అంటే పరిశ్రమలు ఏ విధంగా కేటగరైజ్ చేస్తూ వచ్చారనేది 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. సార్, వన్ టాపిక్ లో నుండి అనదర్ టాపిక్ లుక్ తీసుకు వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఫ్రెండ్స్ 1 by 1 వస్తున్నాను. ఇప్పుడంతా హిస్టారికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాను. 1950, 1991 వరకు వస్తాను. ఆ తర్వాత ప్రెసెంట్ సిచ్యువేషన్ అంతా డిస్కస్ చేస్తూ వస్తాను ఫ్రెండ్స్. ఇండియన్ ఎకానమీ చాలా లెంది, ప్రతిదీ నేను 1 by 1 వస్తున్నాను. ఓకే అండ్ ఓకే ఫ్రెండ్స్, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను ప్రతిదీ క్లారిఫై చేస్తూ వస్తాను. అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై లెక్చర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుంది కదా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ప్రీవియస్ క్లాసుల కంటే ఇప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది కదా? ఎస్, ఓకే. నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ చూడండి ఫ్రెండ్స్. ఫారెన్ ట్రేడ్, ఆల్ ఆఫ్ యూ. ఫారెన్ ట్రేడ్ ఏ విధంగా ఉంది, విదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది చూడండి. ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ రా సిల్క్, కాటన్స్, వూల్, షుగర్, ఇండిగో, జూట్. ఇక్కడ ఏం చేసేవాళ్ళం అంటే మన దేశం నుంచి బ్రిటన్ కి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఎక్స్పోర్టర్ ఆఫ్ దీస్ ప్రైమరీ ప్రొడక్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. రా సిల్క్ కానీ, కాటన్ కానీ, వూల్ కానీ, షుగర్ కానీ, ఇండిగో కానీ, జూట్ కానీ ఇవన్నీ కూడా మనం బ్రిటన్, ఎస్పెషల్లీ ఎక్కువగా బ్రిటన్ కి మనం హాఫ్ ఆఫ్ ది ఫారెన్ ట్రేడ్ ఈస్ కన్ఫైన్డ్ టు ది బ్రిటన్ ఓన్లీ. ఆఫ్టర్ దట్ శ్రీలంక అండ్ చైనా అండ్ ఇరాన్ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. బట్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ ఈస్ కన్ఫైన్డ్ టు ది బ్రిటన్ ఓన్లీ. సో దిస్ ఈజ్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను
రా మెటీరియల్స్ అన్ని కూడా వాళ్ళ దేశానికి తరలించుకునేవాళ్ళు. అంటే ఫారెన్ ట్రేడ్ ఆబ్వియస్లీ ఏ విధంగా ఉండేది అనేది ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాను. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇంపోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎస్పెషల్లీ కాటన్, సిల్క్, వూలెన్ క్లోత్స్, క్యాపిటల్ గూడ్స్ లైక్ లైట్ మిషనరీ ఇవన్నీ కూడా మనం తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ ఏంటి చూడండి, రా మెటీరియల్స్ అన్ని కూడా వాళ్ళ దేశానికి మనం తరలించే వాళ్ళం, అంటే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు మనకి ఇన్ రిటర్న్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇన్ రిటర్న్ అంటే ఇన్ ద సెన్స్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దేశానికి ఎగ్జార్బిటెంట్ రేట్స్ అంటే హై ప్రైసెస్ మనకు అమ్మేవాళ్ళు. ఈ విధంగా మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతూ వచ్చారని మీకు ఆల్రెడీ చెప్పాను టూ ఫోల్డ్ పాత్రలో కూడా. అంటే ఇంపోర్టర్ ఆఫ్ దీస్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనమాట, లైక్ క్యాపిటల్ గూడ్స్ ని క్యాపిటల్ గూడ్స్ లైక్ లైట్ మిషనరీ, అంటే కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ కి కొన్ని మిషన్స్ అనమాట అవసరం అవుతూ ఉంటాయి, అవునా కాదు ఫ్రెండ్స్? సో కాబట్టి అవన్నీ కూడా మనం ఇతర దేశాల నుంచి ఎస్పెషల్లీ బ్రిటన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా చూడండి, హాఫ్ ఆఫ్ ది ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ ఈస్ కన్ఫైన్డ్ టు ది బ్రిటన్ ఓన్లీ. మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఇండియా యొక్క ఫారెన్ ట్రేడ్ లో హాఫ్ ఆఫ్ ది ఫారెన్ ట్రేడ్, ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ ఈస్ కన్ఫైన్డ్ టు ది బ్రిటన్ ఓన్లీ, అండ్ ద వైల్ rest was allowed to the other countries like China, Sri Lanka and Persia. Persia is obviously now Iran. అంటే maximum half of the India's foreign trade is confined to the Britain, and the rest was with the countries like China, Sri Lanka and Iran. మిగతా దేశాలతో మిగతాది మనం ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఫారెన్ ట్రేడ్ ఈ విధంగా ఉండేది. ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుందా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ చూడండి, ఎక్స్పోర్ట్ సర్ప్లస్. ఇంకోటి ఏం చేసేవారంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఈ పాయింట్ అనమాట దేంట్లో భాగం అంటే మన ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అనమాట. చూడండి, మన దేశం నుంచి బ్రిటన్ కానీ చైనా ఇలాంటి దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి మనీని, ఎక్స్పోర్ట్ సర్ప్లస్ ని ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు, ఈ బ్రిటిషర్స్ అనమాట, వాళ్ళు దే యూజ్డ్ టు మేక్ పేమెంట్స్ ఫర్ ది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై అన్ ఆఫీస్ సెటప్ బై ది కొలోనియల్ గవర్నమెంట్ ఇన్ బ్రిటన్, దట్ ఈస్ నథింగ్ బట్ డ్రైన్ ఆఫ్ ఇండియన్ వెల్త్ అని చెప్పుకోవచ్చు. అంటే మన దేశం నుంచి వచ్చినటువంటి ఎక్స్పోర్ట్ సర్ప్లస్ మనీని ఏం చేసేవాళ్ళంటే బ్రిటిష్ లో ఒక ఆఫీస్ సెటప్ చేసేవాళ్ళు. ఆ ఆఫీస్ కూడా ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇండియన్ అఫైర్స్, ఇండియన్ ఇష్యూస్. ఒక ఆఫీస్ సెటప్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీతాలు కూడా ఏ విధంగా ఇచ్చేవాళ్ళంటే మన ఇండియా నుంచి సంపాదించినటువంటి ఎక్స్పోర్ట్ సర్ప్లస్ ఏదైతే ఉందో ఆ మనీని అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ వాడేవాళ్ళు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి వాటన్నిటికీ వాడేవాళ్ళు. అంటే ఈ విధంగా మన ఆర్థిక వ్యవస్థని కొల్లగొడుతూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే మన దేశం నుండి వచ్చినటువంటి డబ్బుల్నే వాళ్ళు ఏం చేసే ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ అక్కడ ఒక ఆఫీస్ సెటప్ చేసి బ్రిటన్ లో, ఆ బ్రిటన్ నుంచే మన యొక్క ఇండియన్ అఫైర్స్ అన్ని కూడా చూస్తూ వచ్చేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ, ఎంప్లాయీస్ జీతాలు కానీ ఈ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ నుంచే ఇచ్చేవాళ్ళు. అంతేగాని వాళ్ళ దేశం నుంచి ఒక రూపాయి కూడా వాడేవాళ్ళు కాదు. ఈ విధంగా మన దేశాన్ని వీళ్ళు కొల్లగొడుతూ వచ్చేవారు. దీన్నే డ్రైన్ ఆఫ్ ఇండియన్ వెల్త్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ విధంగా మన ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కొల్లగొడుతూ వచ్చారు. ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది ఇక్కడి వరకు? ఫారెన్ ట్రేడ్ గురించి అందరికీ అర్థమైందా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమైందన్న ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుంది కదా? ఓకే ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ ప్లీజ్ పుట్ ఏ కామెంట్. ఎందుకనంటే మీరందరూ సాటిస్ఫై అవుతున్నారా లేదనేది కూడా నాకు కావాలి. అందరూ కూడా సాటిస్ఫై అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ చూడమ్మా. అయితే సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అంటే చూడండి, లిటరసీ లెవెల్స్ కానీ, మెటర్నల్ మార్టాలిటీ రేట్ కానీ, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? అంటే వీటిని సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అంటారు. ఓకేనా? ఒకసారి చూడండి, ఓవరాల్ లిటరసీ లెవెల్ అప్పుడు ఏ విధంగా ఉందంటే <16%. లిటరసీ లెవెల్స్ అనేవి, అక్షరాస్యత అనేది నార్మల్గా చాలా తక్కువగా ఉంది, చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. నెక్స్ట్ ఫిమేల్ లిటరసీకి వస్తే మరి ఘోరంగా ఉంది, ఎంతంటే 7% ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అండ్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా అన్అవైలబుల్. సపోజ్ ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ కూడా లేవు, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా లేదు. దట్ సూపర్ స్టిషన్స్. ఇప్పుడు కూడా మన ఇండియాలో సూపర్ స్టిషన్స్ అనేవి, మూఢనమ్మకాలు అనేవి కొనసాగబడుతూ ఉంటాయి. మనం విలేజ్లో చాలా వరకు చూస్తూ ఉంటాం. బికాస్ లో లెవెల్ ఆఫ్ దిస్ లిటరసీ. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణమే. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే నేను ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మాట్లాడను, కానీ నార్మల్గా ఏంటంటే హెల్త్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉండేవి అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. క్లియర్? నెక్స్ట్ చూడండి. ఇంకా వస్తే వాటర్ అండ్ ఎయిర్ బార్న్ డిసీజెస్ కూడా ర్యాంపాంట్ గా ఉండే. ర్యాంపాంట్ అంటే ఎక్కువగా ఉండడం అర్థం.
వాటర్ అండ్ ఎయిర్ బార్న్ డిసీజెస్. అప్పుడు వాటర్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎయిర్ బార్న్ డిసీజెస్ అంటే కంటామినేటెడ్ వాటర్ అనమాట. వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు, దానివల్ల వ్యాధులు కూడా ఎక్కువగా ఉండేవి. ఇంకా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా లేవు. అలాంటప్పుడు సో ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ సో పీపుల్ కూడా మరణాలు కూడా పెరిగిపోతాయి లేవా, మరణాలు కూడా పెరిగిపోతూ వస్తాయి. అప్పుడు చూడండి, అందుకని ఏంటంటే ఇక్కడ చూస్తే మరి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండడం వల్ల మార్టాలిటీ రేట్ అంటే చావుగాలని అర్థం. మార్టాలిటీ రేట్ అంటే చనిపోవడం, ఇవి కూడా ఎక్కువగా ఉండేది. అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఈజ్ ఆల్సో హై. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే చిన్నపిల్లల్లోకి తీసుకుంటే బిలో 1 year for 1000 live births how many children actually dying? For 1000 live births below 1 year, for 1000 live births friends, how many children actually dying below 1 year age? Below 1 year age, how many children actually dying for 1000 live births? ఎంతమంది చనిపోతున్నారు అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అది కూడా చాలా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే మరి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి. ఇంకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ ద టైం 44 years. ఇప్పుడంటే ఆబ్వియస్లీ ఓకే ఫ్రెండ్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకని అంటే బికాస్ ఆఫ్ ది రీజన్స్, అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి నవేడేస్ నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్ అనేది డిఫరెంట్, అంతకు ముందు బాగానే ఉండేది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ. ఎందుకంటే మరి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి బాగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి కాబట్టి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ ద టైమ్ 44 years ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిసీజెస్, బికాస్ ఆఫ్ దీస్ inadequate health care facilities. Okay friends, all of you ఇవన్నీ జనరల్ డిస్కషన్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్ 33% అని అన్నారు. అట్ ద టైమ్ 44 ఫ్రెండ్స్. ఓకేనా, బిఫోర్ ఇండిపెండెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఎస్, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే చెప్తూ వస్తాను. తర్వాత నెక్స్ట్ క్లాసెస్ చాలా ఉన్నాయి, అందులో మాట్లాడుతూ వస్తాను. ఎందుకంటే అన్ని ఒకే దగ్గర మాట్లాడితే ఈ లెక్చర్ ఇంకా కంప్లీట్ కాదు. ఎందుకంటే నేను ఇంకా దీని తర్వాత 1951 to 1990 అనమాట మాట్లాడుతూ రావాలి. ఇంకా చాలా డిస్కషన్ ఉంది, అంటే 1 by 1 వస్తున్నాను. ఓకే, ప్రెసెంట్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేస్తే సో కొంతవరకు ఏంటంటే ఈ లెక్చర్ కంప్లీట్ కాదు. అవసరమైనంత వరకు ప్రెసెంట్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తూ వస్తాను. ఓకే, అంటే ప్రెసెంట్ టు పాస్ట్ కంపేర్ చేయడం. ఓకే, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడండి, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్కి వస్తే, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అంటే 70 to 75% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ప్రధానంగా ఎక్కడంటే అగ్రికల్చర్ నుంచే. పీపుల్ యూజ్ టు డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. అంటే 70 to 75% ఆఫ్ ద పీపుల్ యూజ్ టు డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. దేని మీద ఆధారపడుతున్నారంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అగ్రికల్చర్ సెక్టర్ మీద. అంటే అగ్రికల్చర్ సెక్టర్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ వర్క్ ఫోర్స్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆబ్వియస్లీ 10%. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ 10%. అంటే ఈవెన్ పీపుల్స్ ఎంగేజ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వెరీ లో ఫ్రెండ్స్. యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వుడ్ ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ టు ది మాస్ పీపుల్. సి రీసెంట్ గా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ సో లాంచ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. Its main objectivity, especially to create a manufacturing hub. India, just they want to build up India a manufacturing hub. Manufacturing sector can provide more employment to the more number of people, especially small and especially to these mass people. You can say that friends, mass employment. అంటే స్కిల్డ్ వర్కర్స్ కి ఎక్కువగా ఇన్ఫోసిస్ కానీ లేకపోతే ఇలాంటి స్కిల్డ్ పర్సన్స్ అనేవి ఆర్గనైజ్డ్ సెక్టర్ లో వాళ్ళకి జాబ్లు వస్తాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లోనే ఉంటారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే అన్స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువగా ఎందులో వర్క్ చేస్తారు ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వెదర్ ఇట్ ఇస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే ఫ్రెండ్స్, అంటే అన్స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోనే వస్తాయి వాళ్ళకి జాబ్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే this manufacturing sector can provide more employment. Okay friends, nowadays there is a shift from this agriculture sector to the manufacturing. Okay friends, primary sector to the secondary sector, you can say that. Especially nowadays India's tertiary sector is doing well. Services sector is doing well now. Service sector contribution to GDP also very good now, especially with regard to this IT sector, IT exports.
information technology, especially Bangalore. So our IT exports very good, friends. Service sector contribution very nice now. Okay friends, all of you, that is nothing but అయితే మరి at that time service sector contribution చూస్తే 15 to 20% only. Manufacturing sector contribution very low and service sector contribution just it is 15 to 20%. But agriculture sector contribution is nothing but అంటే maximum workforce obviously in agriculture sector, you can say that. అంటే డిమాండ్ ఉన్నా లేకపోయినా అగ్రికల్చర్ సెక్టర్ లోనే పనిచేసేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, వాళ్ళకి ప్రాపర్ రెమ్యూనరేషన్ ఉన్నా లేకపోయినా అక్కడే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టిల్ వర్కింగ్, స్టిల్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అందరికీ అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈజ్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుందని నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ అమ్మా చూడండి, ఇక్కడ ఏ విధంగా అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అంటే అగ్రికల్చర్ ఎక్కడెక్కడ డెవలప్ అవుతూ వచ్చింది, ఎక్కడెక్కడ తగ్గుతూ వచ్చిందంటే ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. మద్రాస్, బాంబే, బెంగాల్ డిక్లైన్ ఇన్ ది డిపెండెన్స్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చర్. అంటే ఈ మద్రాస్, బాంబే, బెంగాల్లో జూట్ మిల్స్ మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. బాంబే ఆబ్వియస్లీ, మద్రాస్ కాటన్ టెక్స్టైల్ మిల్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే పీపుల్ అనమాట అగ్రికల్చర్ మీద డిపెండ్ అవడం తగ్గుతూ వచ్చింది. అంటే people actually shifting towards this manufacturing sector. Decline in the dependence of these workforce on agriculture sector. Agriculture sector మీద జస్ట్ తగ్గుతూ వచ్చింది డిపెండెంట్. సో దట్ ఈస్ నథింగ్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడడం అనేది తగ్గుతూ వచ్చింది. మరి ఇక్కడ తీస్తే ఈ స్టేట్స్ లో ఎస్పెషలీ మద్రాస్, ఎస్పెషలీ పర్టికులర్లీ దీస్ రీజియన్స్ మద్రాస్, బాంబే, బెంగాల్ రీజియన్స్ తీసుకుంటే డిక్లైన్ ఇన్ ది డిపెండెన్స్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చర్. When you come for this Odisha, Rajasthan, Punjab states లో చూస్తే డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఇంక్రీజింగ్. ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏం పెద్దగా డెవలప్ కావట్లేదు. ఒడిస్సా, రాజస్థాన్, పంజాబ్ లో డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఇంక్రీజింగ్. ఇట్ వుడ్ లెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ దీస్, యూ కెన్ సే దట్. అంటే ఒక రీజియన్ లో డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ అన్నమాట తగ్గుతూ వస్తుంది. ఒక రీజియన్ లో డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, ఆర్థిక అసమానతలకి దారి తీస్తుంది. ఎస్పెషల్లీ ప్రాంతీయ భేదాలు అనేవి తలెత్తుతాయి. ప్రాంతీయ భేదాలు పెరిగితే డిమాండ్ ఫర్ ది సెపరేట్ స్టేట్స్ డెఫినెట్లీ పెరుగుతాయి. అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా ఈ రాష్ట్రాల డిమాండ్స్ కూడా ఏర్పడతాయి. ఆన్ ది లైన్స్ ఆఫ్ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కావాలి, ప్రత్యేక రాయలసీమ కావాలి, ప్రత్యేక కోస్తాంధ్ర కావాలి, ఇలా ప్రత్యేక గోర్ఖా ల్యాండ్ కావాలి వెస్ట్ బెంగాల్లో, ఇలాంటివి తలెత్తుతాయి. అంటే అన్ని రీజన్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఏదో ఒక రీజన్ మాత్రమే బాగా డెవలప్ అయ్యి ఇంకో రీజన్ వెనకబడిపోతే ఏమవుతుందంటే ఇట్ వుడ్ లెడ్ టు ది రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఏర్పడతాయి. ప్రాంతీయ భేదం అనేది పెరిగిపోతుంది. అంటే ఇక్కడ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద సెన్స్ ఒక రీజన్ బాగా డెవలప్ అవుతుంది, ఇంకో రీజన్ బాగా డెవలప్ కాదు. ఒక రీజన్ బాగా డెవలప్ అయ్యి ఇంకో రీజన్ బాగా డెవలప్ కానప్పుడు ఏం జరుగుతుందంటే మైగ్రేషన్ అనేది పెరుగుతుంది. అంటే పీపుల్ అనమాట ఒకే దగ్గర ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, సపోజ్ అర్బన్ సిటీస్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా, అక్కడ మాత్రం అభివృద్ధి బాగా జరిగినప్పుడు మిగతా రీజన్ బాగా అభివృద్ధి లేనప్పుడు ఇక్కడ నుంచి పీపుల్ అనమాట మైగ్రేట్ అయిపోతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పీపుల్ అనమాట ఓన్లీ అర్బన్ సిటీస్ లో కానీ లేకపోతే ఒక ప్రాంతంలో ఎక్కువగా నివసించడం. సో దానివల్ల అక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ కాస్ట్లు పెరిగిపోవడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కూడా, సో మెయింటెనెన్స్ ఆఫ్ దీస్, ఓకే ఫ్రెండ్స్, ట్రాఫిక్ సిస్టమ్ ని మెయింటైన్ చేయాలన్నా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా హెవీగా అక్కడ మారిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మేనేజ్ చేయడం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది తలెత్తుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ అందరికీ అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూడండి, బ్రిటిష్ ఇంట్రడ్యూస్ రైల్వేస్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ 1850s. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్రడ్యూస్ ఎందుకు రైల్వేస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారంటే అప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసం. ఓకే, ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే ఈ రా మెటీరియల్స్ అన్ని కూడా పోర్ట్స్ కి తరలించుకోవాలి వాళ్ళు. అయితే రైల్వేస్ ఎఫెక్టెడ్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఇండియన్ ఎకానమీ ఇన్ 2 ways. అయితే ఇంట్రడక్షన్ ఆఫ్ దీస్ రైల్వేస్ ఆల్సో జస్ట్ చేంజ్డ్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఇండియన్ ఎకానమీ. మన ఆర్థిక వ్యవస్థను జస్ట్ స్లైట్లీ చేంజ్ చేస్తూ వచ్చింది అనమాట బికాస్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ దీస్ రైల్వేస్ ఇన్ 2 ways. వాట్ ఆర్ దోస్ 2 ways? ఒకసారి చూడమ్మా.
చూడండి ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్, దిస్ ఇస్ వన్ పాయింట్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ పాయింట్. వన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్, జోగ్రఫికల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ బ్యారియర్స్. అంటే ఒక క్రాప్ ను పండించావు అనుకోండి, ఇక్కడ షుగర్ కేన్ పండించావు, దీన్ని ఎక్కడి వరకు నువ్వు ట్రాన్స్పోర్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. క్రాసింగ్ ఓవర్ దీస్ జోగ్రఫికల్ బ్యారియర్స్, యూ కెన్ సే దట్. ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్ క్రాస్ చేయొచ్చు, క్రాస్ చేసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ రైల్వేస్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్, జోగ్రఫికల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ బ్యారియర్స్. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏం చేస్తూ వచ్చారంటే ఇక్కడ చూడండి, రైతులు అన్నమాట పంటలు పండించడం వల్ల వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ బ్రిటిషర్స్ కూడా ఏం చేసేవాళ్ళు, ఈ క్రాప్స్ ని వాళ్ళ దేశానికి కూడా తరలించుకోవడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే మరి రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ గూడ్స్ అన్నమాట ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని వాళ్ళు రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పోర్ట్ సిటీకి బాగా తరలించుకొని అక్కడి నుంచి వాళ్ళ దేశం తరలించుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇంకో రీజన్ ఏంటంటే కమర్షియలైజేషన్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ విచ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ది సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ విలేజ్ ఎకానమీస్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. అంటే రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు అగ్రికల్చర్ ఏం చేస్తూ వచ్చారు, బాగా కమర్షియలైజ్ చేస్తూ వచ్చారు. దే ప్రమోటెడ్ క్యాష్ క్రాప్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. వాళ్ళు ఎస్ బాంబే టు తానే రూట్, ఎస్ రైల్వేస్ ఇంట్రడక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అది అందరికీ తెలిసినటువంటిది. ఓకే, ఒకసారి చూడమ్మా. అయితే ఈ రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక ప్రాంతంలో పండినటువంటి ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉందో అది ఇంకో ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయి పోర్టుకు తరలించుకొని పోర్టుల నుంచి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. అంటే వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు, రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కమర్షియల్ క్రాప్స్ ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అంటే దేన్ని షుగర్ కేన్, కాటన్ ని, జూట్ గాని, ఇలా వీటన్నిటిని వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ దీస్ ఫుడ్ క్రాప్స్. అంటే వీట్ గానీ, రైస్ గానీ, బార్లీ గానీ వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు కాదు, ఫుడ్ గ్రెయిన్స్ ని ప్రమోట్ చేయలేదు. వాళ్ళు దేన్ని ప్రమోట్ చేశారు అంటే వాళ్ళు ఎంతసేపు దేన్ని ప్రమోట్ చేశారంటే ఈ కాటన్, జూట్, షుగర్ కేన్ ఇలాంటి వాటిని, టీ, కాఫీ ప్లాంటేషన్స్ వీటిని ప్రమోట్ చేస్తూ వచ్చారు, క్యాష్ క్రాప్స్ ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానివల్ల విలేజ్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్ అన్నమాట కోల్పోయింది. అంటే వాళ్ళు తినడానికి తిండి ఉండేది కాదు. విలేజెస్ దే లాస్ట్ ది సెల్ఫ్ సఫిషియన్సీ. ఓకే ఫ్రెండ్స్, తినడానికి తిండి ఉండేది కాదు ఫ్రెండ్స్, ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఆకలి కేకలు అనేవి ఎక్కువయ్యాయి. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా. అంటే ఈ రెండు రీజన్స్ కూడా చెప్పుకుంటూ రావచ్చు. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ రైల్వేస్ ఈ విధంగా మన ఎకానమీని అడ్వర్స్ గా ఎఫెక్ట్ చేస్తూ వచ్చాయని చెప్పుకుంటూ రావచ్చు. దీస్ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకని అంటానంటే మన అంటే బికాస్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ దీస్ రైల్వేస్ హౌ అవర్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఎకనామిక్ స్ట్రక్చర్ టు సమ్ ఎక్స్టెంట్ చేంజ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్. అంటే విత్ రిగార్డ్ టు దిస్ అడ్వాన్స్మెంట్ విత్ రిగార్డ్ టు దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కెన్ సే దట్. అంటే ఇక్కడ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది దాని గురించి ఒక పాయింట్ మాట్లాడతాం. ఓకేనా, అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్. అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు విత్ రిగార్డ్ టు దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ దేనికి వాడేవాళ్ళు అంటే వాళ్ళు మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయడానికి, ఎఫెక్టివ్ గా మెయింటైన్ చేయడానికి, ఎక్కడ ఏమైనా రెవల్యూషన్ కానీ ఏమైనా విప్లవాన్ని కానీ వస్తే తొక్కి పారేయడానికి ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఈ టెక్నాలజీని కూడా వాళ్ళు వాడేవారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, పోస్టల్ సర్వీసెస్ కూడా ఉండేవి కానీ ఇన్ఎడిక్వేట్ గా ఉండేవి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ,